ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేబినెట్ సమావేశం పెట్టి కీలకమైన తీర్మానాలు చేయడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా వృద్ధులకి పింఛన్ అనేది ఇప్పటి వరకు 2750 ఇస్తూనే ఇచ్చిన మాట ప్రకారం రేపు జనవరి నుంచి 3000 చేయడం జరుగుతూ ఉంది. రెండోది ఆరోగ్యశ్రీ 25 లక్షలు వరకు ఆంధ్రప్రదేశ్లో పెంచడం జరిగింది. తెలంగాణలో 2 లక్షల నుంచి 10 లక్షలు, మన దగ్గర 25 లక్షలు డైరెక్ట్ చేయటం అది రెండోది. మూడోది వచ్చేసరికి వైఎస్ఆర్ చేయూత, ఇక డ్వాక్రా మహిళల రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని చేయడం జరుగుతూ ఉంది. అది 2 జనవరిలోనే జరుగుతూ ఉంది. ఇంక వీటితో పాటు అతి కీలకమైన ఒక మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేంటంటే ఎలక్షన్ అనేది 2019 కంటే ముందే 20 రోజులు ముందే మనకు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు పూర్తి స్థాయిలో తిప్పికొట్టండి. ఎలక్షన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ప్రజలకు తెలియజేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ ఈరోజు తన కేబినెట్ సమావేశాన్ని జరపడం జరిగింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో 2019లో ఎలా అయితే సిద్ధంగా ఎలక్షన్ ఎప్పుడెప్పుడు విన్నింగ్ థంపింగ్ మెజారిటీ కొట్టాలని ఆయన ఆలోచించి ఆచరించిన విధానాలు 2019 అలాగే 2024 కూడా ఆయన అలాగే చేయడం జరుగుతుంది. 24లో కూడా ఇప్పటికీ ఆయన ఎలక్షన్ వస్తుందా అని ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న క్రమంలో జగనన్న సురక్ష అయితే రకరకాల ప్రోగ్రాంలు, ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో కొత్త కార్డులుగా మార్చడం, ఇట్లా ఆరోగ్య రక్ష ఇట్లా ప్రతిదీ ఇంటింటికి తీసుకెళ్లే విధంగా ఆయన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎవరైనా పథకాలు రాని వాళ్ళకి ఇంటి దగ్గరికి అధికారులు పంపించి ఏం లోపం ఎందుకు రాలేదు ఇదని కనుక్కొని అక్కడే రెక్టిఫై చేసేలాగా చేయటం, రకరకాల కార్యక్రమాలు ఆయన చేయడం జరుగుతూ ఉంది. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారమే ధ్యేయంగా పనిచేస్తూనే తన పార్టీని కూడా పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేస్తూ పార్టీని కూడా పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకునే విధంగా పనిచేస్తున్నాడు.